విచ్ కంట్రీ ఇస్ షేప్డ్ అంటే ఏ కంట్రీ అనేది షూ టైప్లో ఉంటుంది అనమాట. షూ షేప్లో ఉంటుంది. ఆఫ్రికా. ఐటీ ఐటీ. నెక్స్ట్ ఇటలీ. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్? ఫ్రాన్స్ అన్న మన ఐఫిల్ టవర్ ఉన్న ప్లేస్ ఏంటంటే ప్యారిస్. కరెక్ట్. చిటికలే. ఇది ఒక సెలబ్రిటీకి సంబంధించిన క్వశ్చన్. క్లోయిస్ అన్న అతని పేరు ఆమె ఎవరైతే వాళ్ళ పేరు గెస్టండి. ఓకే. హీ ఈజ్ నేమ్డ్ యాజ్ హిట్ మ్యాన్ ఫర్ హిజ్ ఇన్క్రెడిబుల్ బ్యాటింగ్. అంటే బ్యాటింగ్లో హిట్ మ్యాన్ అని ఆయనకి నిక్ నేమ్ అనమాట. రోహిత్ శర్మ. కరెక్ట్ ఆన్సర్. హ్యూమన్ రేస్కి సంబంధించిన క్వశ్చన్. ఎక్స్ అనే పర్సన్ వై వాళ్ళ సన్ అనమాట. వై అనే పర్సన్ జెడ్కి సన్. ఇప్పుడు ఎక్స్కి జెడ్కి మధ్య రిలేషన్. వై ఎక్స్ అనే పర్సన్ వైకి సన్. వై అనే పర్సన్ జెడ్కి సన్. ఎక్స్కి జెడ్కి మధ్య రిలేషన్. ఎక్స్కి జెడ్కి గ్రాండ్ పేరెంట్ ఐ థింక్. కరెక్ట్ ఆన్సర్. చిటికలే. ఓకే, ఇది ఒక మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్. -7 + 1 అంటే -7 -7 + 1 + 1 -6. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్స్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఈజిప్ట్? ఈజిప్ట్ ఐ డోంట్ నో. క్యారియో. కైరో. స్పెల్లింగ్ కూడా ఓకే. ఇండియాలో అడగచ్చు కదా. ఇంగ్లీష్ తెలుగు వచ్చా మీకు? వచ్చా? తెలుగు మరాఠీ యూ ఒడియా ఇంగ్లీష్. వాట్ ఈస్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ యాజ్ ఆఫ్ ప్యారిస్ దాని పేరు ఈఫిల్ టవర్. కరెక్ట్ ఆన్సర్. ఓకే. క్లాప్స్ బా. వేర్ ఈస్ దేవరగట్టు స్టిక్ ఫెస్టివల్ హెల్డ్? అంటే దేవరగట్టు స్టిక్ ఫెస్టివల్ అనేది ఎక్కడ చేస్తారు? తెలంగాణ. ఇన్ ఏపీ ఇట్స్ ఏ రాయలసీమలో ఒక అనంతపూర్. విచ్ ఫెస్టివల్? దేవరగట్టు స్టిక్ ఫెస్టివల్. దేవరగట్టు బిహార్. కర్ణాటక. యూపీ. ఇట్స్ ఇన్ ఏపీ బట్ ఇట్స్ స్టేట్ నేమ్ విల్ స్టార్ట్ విత్ కే. కృష్ణ స్టేట్ ఇన్ రాయలసీమ. ఇది చెప్పండి మీరు. కడప. కడప. నో, ఇట్స్ కర్నూలు. కర్నూలు. It's related to celebrity. We will give the clue, you will guess. Okay. He is starred in Tiruchitrabalam and is also a playback singer. తిరుచిత్రబలం. ధనుష్. Correct answer. బానే తెలుసు. It's a human relations related question. If P is father of Q. ఓకే. P is father of Q. Q is sister of R. Then what was the relation between P and R? So father of Q. P is father of Q. Q is sister of R. P and R. Father, sister. Father and daughter. Father, daughter. Correct Father, daughter. It's a mathematical related question. A minus B whole square. A square plus B square minus 2AB. Correct answer. Thank you. Thank you. Thank you so much, sir. Which festival in Telangana celebrates the arrival of monsoon? బతుకమ్మ. చిటికలే. What is the world's largest island? గ్రీన్లాండ్ ఐస్లాండ్. Okay. What does AI stands for? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Okay. It's a related to film industry. Okay. I will give the clue. You will guess the who is he or she. Okay. His name. Okay. Yes. Clue is starred in Asuran and is known for his realistic acting. ధనుష్ సార్ ఈస్ రియలిస్టిక్ క్యారెక్టర్. Correct. If A is a husband of B, then B is mother of C. What was the relation between A and C? How is A related to C? A + B². No, it's a human related question. Okay. A is husband of B. B is mother of C. Then A is how A is related to C. What was the relation between A and C? Okay. ఫాదర్స్. Father and son. ఫాదర్. 6 and పంజాబీస్లో లోహ్రీ అనే దానికి ఏంటి సిగ్నిఫికెన్స్? అంటే ఎందుకు లోహ్రీ అనే ఫెస్టివల్ పంజాబీ అండ్ 6లో ఏంటి దాని యొక్క సిగ్నిఫికెన్స్? లోహ్రీ అనే ఫెస్టివల్ ఐడియా లేదు. అంటే అది వచ్చేసరికి హార్వెస్ట్ సీజన్ అండ్ వింటర్ స్టార్ట్ అనమాట వాళ్ళు. వాట్ ఈస్ ద ఫ్లాటెస్ట్ కాంటినెంట్? ఫ్లాటెస్ట్ కాంటినెంట్ అంటే ఫ్లాట్గా ఉండే కాంటినెంట్. ఏషియన్ ఏదైనా స్టార్ట్ అయింది అండ్ ఆఫ్రికా. ఇట్స్ ద స్మాలెస్ట్ కాంటినెంట్. ఆస్ట్రేలియా. కరెక్ట్.
క్లాప్స్ బా మోడర్న్ ఒలింపిక్స్ అనేది ఫస్ట్ టైం ఏ ఇయర్లో జరిగింది? 1920, సార్ ఇంకా ముందు 1918, 1896. 1896. ఓకే, ఇది ఒక సెలబ్రిటీకి సంబంధించిన క్వశ్చన్ అన్న. ఇక్కడ క్లూ వచ్చేసరికి ఆ పర్సన్ అనే పర్సన్ 3 Idiots అండ్ దంగల్లో ఉన్నారనమాట. అమెరికానా? కరెక్ట్ ఆన్సర్. అండ్ హ్యూమన్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఆర్ అనే పర్సన్ ఎస్కి బ్రదర్, RNPS ఎస్కి బ్రదరా? ఎస్ అనే పర్సన్ టీకి ఫాదర్. SNPS టీకి ఫాదర్. ఇప్పుడు ఆర్కి టీకి మధ్య రిలేషన్ ఏంటి? ఎస్కి టీకి SN పర్సన్ టీకి ఫాదరా? టీకి ఫాదర్. బ్రదర్ అయితే సిస్టర్ అవుతుంది. RN ఎస్కి ఆర్ అనే పర్సన్ ఎస్కి బ్రదర్. బ్రదరా? ఓకే, బ్రదర్. ఎస్ అనే పర్సన్ టీకి ఫాదర్. SNPS టీకి ఫాదరు. ఇప్పుడు ఆర్కి టీకి మధ్య రిలేషన్. ఆర్కి టీకి మధ్య బ్రదరు. మెయిన్ అవుతా మెయిన్ మామ అయితే బ్రదర్స్ ఇక్కడ. బ్రదర్స్. ఆర్ అండ్ ఎస్ ఆర్ బ్రదర్స్. బ్రదర్స్ అంటే ఇద్దరు మేల్స్. అంటే ఎస్ వచ్చేసరికి టీకి ఫాదర్. ఎస్ టీకి ఫాదర్. సంథింగ్ మేల్ ఆర్ ఫీమేల్ ఏదైనా పర్లేదు. ఇప్పుడు ఆరు టీకి మధ్య రిలేషన్ ఏంటి? మేల్. బాబాయ్ గారు పెద్ద నాన్న. కరెక్ట్. మ్యాథమెటిక్స్ రిలేటెడ్ క్వశ్చన్. -3 -2 -1 ఈక్వల్ టు ఎంత? -6. కరెక్ట్ ఆన్సర్.